నమస్కారం. భగవద్గీత 7వ అధ్యాయము 4వ శ్లోకము. ఎంత అద్భుతమైన శ్లోకం అంటే ఇది ఈరోజు మనం చెప్పుకునేటువంటి సైన్స్, ఫిజిక్స్, సైకాలజీ, క్వాంటమ్ మెకానిక్స్ వీటన్నిటి కోణంలో కూడా ఈ శ్లోకాన్ని చూస్తే మనకు ఇట్ రివీల్స్ సో మెనీ థింగ్స్. చాలా విషయాలు మనకు తెలియజెప్తుంది. నాకున్న కొంత ప్రాథమిక జ్ఞానంతో, ఏదో సైన్స్ స్టూడెంట్ కాబట్టి కొంత ప్రాథమిక జ్ఞానంతో విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ శ్లోకం భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిరష్టధా. దీని తర్వాత వచ్చేటువంటి 5వ శ్లోకాన్ని కూడా కలుపుకొని చదువుకోవాలి. కానీ ఈ 4వ శ్లోకం యొక్క విశ్లేషణే మనకు చాలాసేపు పడుతుంది. అందుచేత ఈ 5ను మళ్ళా రేపు చెప్పుకుందాం తర్వాత రోజు. భూమి, పృథ్వీ. భూమి, ఆపహ అంటే నీరు, భూమి, పృథ్వీ, ఆపస్తేజో వాయురాకాశ, పంచభూతాలు ఉన్నాయి కదా. ఆపహ అంటే నీరు, అనలహ అంటే అగ్ని, వాయు హు అంటే వాయువు, ఖమ్ అంటే ఆకాశము, మన అంటే మనస్సు, బుద్ధి అంటే బుద్ధి, చ మరియు అహంకార ఏవ అహంకారము, ఇతి అని మే నా యొక్క, యం ఇట్టి, ప్రకృతి ప్రకృతి, అష్టథా భిన్న 8 విధములుగా కలదు అని చెబుతున్నారు పరమాత్మ. చూడడానికి ఏం లేదు, ఈ పంచభూతాలు మన శరీరంలోని మనోబుద్ధి అహంకారం ఇవన్నీ కలిపి 8 విధాలుగా ఉన్నది అంతే, పెరిఫరల్గా చూస్తే. కానీ లోపలికి మనం వెళితే ఎన్ని సత్యాలు మనకు తెలుస్తాయంటే అన్బిలీవబుల్ అనమాట. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతములు, అలాగే మనస్సు, బుద్ధి, అహంకారము అనే ఈ 8 కలిసి నా యొక్క అపరాప్రకృతిగా 8 విధములుగా విభజింపబడినది అన్నారు పరమాత్మ. భగవంతుడు తన సృష్టి క్రమాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. ఇక్కడ పేర్కొన్నటువంటి 8 తత్వాలు కూడా భగవంతుడి యొక్క బాహ్య లేదా జడశక్తి, మెటీరియల్ ఎనర్జీ, ఇనర్షియా, జడశక్తి, ఇనర్ట్ ఫోర్సెస్, దానికి సంబంధించినటువంటివి. పంచభూతాలు స్థూల రూపాలు ఏమిటంటే పృథ్వీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఆకాశం, మనకు కనిపించేటువంటి భౌతిక ప్రపంచానికి విమూల స్తంభాలు. సూక్ష్మతత్వాలు ఏమిటంటే మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవి అంతఃకరణ రూపాలు. దీని గురించి ఈ అపరా ప్రకృతి అంటే తక్కువ స్థాయి లేదా జడ ప్రకృతిగా పేర్కొన్నారు. తర్వాత శ్లోకంలో పరాప్రకృతి, చేతన శక్తి గురించి భగవానుడు వివరిస్తారు. కేవలం ఈ 4వ శ్లోకం ఆధ్యాత్మిక విషయమే కాదు, ఆధునిక భౌతిక శాస్త్రము మరియు సైకాలజీ, ఈ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, పృథ్వీ, ఆపస్తేజో వాయురాకాశ, ఇవన్నీ కూడా ఫిజిక్స్ యొక్క డొమైన్లోకి వస్తాయి. మనస్సు, బుద్ధి, అహంకారం ఇవి సైకాలజీ యొక్క డొమైన్లోకి వస్తాయి. చూద్దాం ఎట్లా మనం వీటిని విశ్లేషించుకోవచ్చు అనేటువంటిది. ఈ 8 తత్వాలు కూడా తన అపరా ప్రకృతి అంటే మెటీరియల్ మేనిఫెస్టెడ్ ఎనర్జీ అని చెప్పారు. భౌతిక శాస్త్ర కోణం ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఫిజిక్స్ ఎట్లా ఉంటుందంటే, విశ్వంలోని పదార్థాన్ని, శక్తిని వివిధ స్థితులలో ఫిజిక్స్ అధ్యయనం చేస్తుంది. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఫండమెంటల్ ఎంటిటీస్ ఏమిటి అని ఫిజిక్స్లో మనం చూస్తే, భూమి, దిస్ ఈస్ ద సాలిడ్ స్టేట్, ఇది ఘన పదార్థాన్ని సూచిస్తుంది. భౌతిక విశ్వంలో ద్రవ్యరాశి, ఆకారం కలిగిన ప్రతిదీ, భూమి అంటే మన ఇదొక్కటే కాదు, విశ్వంలో ఉన్నటువంటి, ఖగోళంలో ఉన్నటువంటి ఎన్నో గ్రహాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి భౌతిక విశ్వంలోని ద్రవ్యరాశి, ఆకారము కలిగిన ప్రతిదీ కూడా దీని కిందకే వస్తుంది. ఆపహ అంటే లిక్విడ్ స్టేట్, ఇది ద్రవ రూపాన్ని సూచిస్తుంది. పరమాణువుల మధ్య బంధాలు ఉంటాయి, ఆటమ్స్, పార్టికల్స్ మధ్య ఉండేటువంటి బాండ్స్ ఉంటాయి. ఇవి కొంచెం సడలితే ఏమవుతుంది, ఈ పరమాణువులు ప్రవహించే స్థితికి వస్తాయి. అదేమో సాలిడ్ స్టేటు, ఇది లిక్విడ్ స్టేట్ అంటే బంధాలు సడలినాయి అనమాట. అనలహ అంటే అగ్ని, ప్లాస్మా స్టేట్ అంటే థర్మల్ ఎనర్జీ. అగ్ని అనేది కేవలం మంట కాదు, అది శక్తి మరియు ఉష్ణోగ్రతకు ఒక సింబల్ అనమాట. మోడర్న్ ఫిజిక్స్ పరంగా ఇది ప్లాస్మా అంటే అయోనైజ్డ్ గ్యాస్ స్థితిని మరియు విశ్వంలోని థర్మోడైనమిక్ ఎనర్జీని సూచిస్తుంది. థర్మోడైనమిక్ స్టేట్ అగ్ని. చూడండి, జాగ్రత్తగా గమనించండి. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ చెప్పుకున్నాం, అయానిక్ స్టేట్ చెప్పుకున్నాము. తర్వాత గ్యాసియస్ స్టేట్, ఇది వాయు స్థితిని సూచిస్తుంది, అంటే పరమాణువులు స్వేచ్ఛగా వేగంగా చలించే స్థితిని సూచిస్తుంది. ఖమ్ అంటే స్పేస్, వాక్యూమ్, స్పేస్ టైం.
ఇక్కడ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఐన్స్టీన్ గారి దాని ప్రకారం స్పేస్ అనేది శూన్యం కాదు, అది ఒక ఫ్యాబ్రిక్, స్పేస్ టైం ఫ్యాబ్రిక్. పదార్థం ఉనికిలో ఉండడానికి చలించడానికి కావలసిన ప్రాథమిక వేదిక ఆకాశమే అంటారు. భగవద్గీతలో భిన్నా ప్రకృతి రష్టధ, నా ప్రకృతి 8 విధాలుగా విడిపోయింది అని చెప్పడం ఈ మాస్ ఎనర్జీ ఈక్వివాలెన్స్కు సరిగ్గా సరిపోయింది. ఒకే మూల శక్తి 5 భౌతిక రూపాలుగా రూపాంతరం చెందింది. ఇక మనస్తత్వ శాస్త్ర కోణంలోకి వద్దాం. భౌతిక ప్రపంచాన్ని పంచభూతాలుగా మనం ఎట్లయితే విడదీసి చూసామో, మానవ చేతనను, మనస్సును విశ్లేషించడానికి సైకాలజీలో ఎన్నో మోడల్స్ ఉన్నాయి. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పిన మనస్సు, బుద్ధి, అహంకారం అనే 3 అంతఃకరణాలు కూడా ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో ముఖ్యంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన స్ట్రక్చరల్ మోడల్ ఆఫ్ సైక్, ఇడ్, ఈగో, సూపర్ ఈగో చాలా దగ్గరగా ఉందన్నమాట. ఫ్రాయిడ్ అండ్ కాగ్నిటివ్ సైకాలజీకి దగ్గరగా ఉంది. ద సెన్సరీ మైండ్ అంటే ద ఇడ్, మనస్సు అంటే ద సెన్సరీ మైండ్, ద ఇడ్. ఇది ఇంద్రియాల నుండి సమాచారాన్ని సేకరిస్తుంది. సంకల్ప వికల్పాలు అంటే కావాలి వద్దు, సంకల్పం అంటే కావాలి, వికల్పం వద్దు అనేటువంటి ఆలోచనలు, భావోద్వేగాలు, తక్షణ కోరికలు అంటే ఇంపల్సెస్ అన్నీ ఇక్కడే పుడతాయి. తర్వాత బుద్ధి ఏమిటంటే దిస్ ఇస్ కాగ్నిటివ్ ఇంటలెక్ట్, ద సూపర్ ఈగో ఆర్ ద రేషనల్ ఈగో అని చెప్తారు. ఇది విచక్షణ జ్ఞానం, ఏది మంచి, ఏది చెడు, ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం అనే విశ్లేషించే శక్తి. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ద ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ అండ్ జడ్జిమెంట్ అన్నమాట. అహంకారం, ద ఈగో, ఐడెంటిటీ అండ్ సెల్ఫ్ అవేర్నెస్. ఇది నేను అంటే ఐనెస్ అనే భావన, నేను ఒక వ్యక్తిని, ఇది నాది అని భౌతిక శరీరంతో, ఆలోచనలతో తన్ను తాను గుర్తించుకునేటువంటి సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఆర్ ఐడెంటిటీ, మనోబుద్ధి అహంకారము. ఇక మైండ్ బాడీ కనెక్షన్, శరీరానికి మైండ్కు కనెక్షన్ ఉంది కదా. సైకోసోమాటిక్ డిజార్డర్స్ అన్నీ కూడా ఈ మైండ్ బాడీ కనెక్షన్స్. న్యూరోసైన్స్, సైకాలజీ ప్రకారం మన ఆలోచనలు మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. భగవద్గీతలో ఈ 8 ఒకే అపరా ప్రకృతి కింద చేర్చటము. చూడండి, మన శరీరమేమో పంచభూతాలతోటి, ఇవేమో ఇడ్, ఈగో, సూపర్ ఈగో అని చెప్తున్నాం. మైండ్, మన ఆలోచనలు మన శరీరాన్ని, మ్యాటర్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇక్కడ భగవద్గీతలో 8 ఒకటే అపరా ప్రకృతి కింద అంటే జడ ప్రకృతి కింద చేర్చడం వెనక ఉన్న రహస్యం ఇదే. అంటే భౌతికంగా కనిపించే శరీరం, పంచభూతాలు మరియు కంటికి కనిపించినటువంటి మనస్సు యొక్క తత్వం, మనస్తత్వం, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవి వేర్వేరు కావు. ఇవి ఒకటే నాణానికి ఉన్న 2 ముఖాలు. అందుకే మానసిక ఒత్తిడి అనేటువంటిది శారీరక రుగ్మతలకు దారితీస్తుంది, సైకోసోమాటిక్ డిజార్డర్స్కు దారితీస్తుంది. భౌతిక శాస్త్రం కేవలం మొదటి 5 అధ్యయనం చేస్తే, పదార్థము, శూన్యము వీటిని అధ్యయనం చేస్తే, మనస్తత్వ శాస్త్రం తర్వాతి 3 అధ్యయనం చేస్తుంది. కానీ సనాతన విజ్ఞానం మన భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చేశారు, ఈ 8 కూడా ఒకటే గొడుగు కిందకి, హీ బ్రాట్ ఆల్ దీస్ థింగ్స్ అండర్ ద సేమ్ అంబ్రెల్లా. సృష్టిలోని ఒక జడ పదార్థం అంటే ఫిజిక్స్ సంబంధించిన మ్యాటర్స్ మరియు చేతన, మనస్సు అంటే సైకాలజీ, 2 కూడా ఒకే పరమాత్మ శక్తి యొక్క బాహ్య స్వరూపాలు, అపరా ప్రకృతి అని ఈ శ్లోకం శాస్త్రీయంగా నిరూపిస్తున్నది. అంతే కదా. ధన్యుణ్ణి. భగవద్గీత ఇంకొక విషయం, భగవద్గీత అనేటువంటి దిస్ ఈజ్ నాట్ ద సాంగ్ ఆఫ్ డెడ్, సాంగ్ ఫర్ ద డెడ్. చనిపోయిన వారి ఇంట్లో వారి పార్థివ శరీరం దగ్గర మనం చాలా చోట్ల చూసాం. ఘంటసాల మహానుభావుడు, ఆయన అద్భుతంగా గానం చేస్తే అది పెడుతున్నారు, తప్పేం లేదు. కానీ దానివల్ల ఏమవుతుంది, చనిపోయినప్పుడు వినిపించేటువంటి శ్లోకాల ఇవి అనే భావన మన పిల్లలకు, మిగిలినటువంటి ప్రజానీకానికి మనం కలగజేస్తున్నాం. కానీ నిజానికి భగవద్గీత ఈజ్ ఏ గ్రేట్ సైన్స్. దిస్ ఇస్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సైన్స్, ఎన్సైక్లోపీడియా. అదొక్కటే కాదు, దిస్ ఈజ్ నాట్ ద సాంగ్ ఫర్ ద డెడ్, దిస్ ఈజ్ ద సాంగ్ ఆఫ్ లైఫ్. బ్రతకటం కోసం, ఫలవంతంగా జీవించడం కోసం, అర్థవంతంగా జీవించడం కోసం, ఆనందంగా జీవించడం కోసం భగవానుడు మనకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ట్రెజర్ భగవద్గీత. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.